ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాము, కానీ మీ సేవకి వెళ్తే 1 వీక్ అవుతుంది, ఇంకా రాలేదు అని చెప్తున్నారు అని చాలామంది అయితే రిక్వెస్ట్ పెడుతున్నారు అనమాట. సో మనం దాని స్టేటస్ని చాలా ఈజీగా ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు. అది తెలిసిన తర్వాత మీకు అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ సేవకి వెళ్ళి కలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో చాలా మంది ఉంటాయి కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరు స్టేటస్ ఎలా తెలుసుకోవాలన్నది చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీ సేవ 2.0 అని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు దీన్ని కింది వరకు స్క్రోల్ అయితే చేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి. ఓకే, సో మీరు ఇందులో ఏ నెంబర్ టైప్ చేయాలి అంటే, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీలో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా నంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ నెంబర్ని మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్లో కూడా ఈ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాప్చా ఉంది కదా, దీన్ని అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, మీ స్టేటస్ ఇంకా నాట్ వ్యూడ్ అని ఉంది. అప్రూవ్డ్ రిజెక్ట్ కూడా ఇక్కడ ఏం చెప్పలేదు అనమాట. అటుకు రిజెక్ట్ అయితే అవ్వవన్నమాట. సో అప్రూవల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు వెళ్ళి మీ సేవ నుంచి ఈ డాక్యుమెంట్ని అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.